హాయ్ అండి. ఈరోజు చికెన్ గ్రేవీ పెట్టుకుందాము. ఈ చికెన్ గ్రేవీ ఎట్లా చేస్తే టేస్ట్గా ఉంటుంది అన్నది చూద్దాము. చికెన్ అయితే కొంచెం సాల్ట్ వేసి శుభ్రంగా ఒక 3 సార్లు అయితే కడిగి తీసుకున్నా. ఇది ఇందులో కావలసిన మసాలాలు, అన్ని రకాల మసాలాలు, అదే జాజికాయ, జాపత్రి, చెక్క, గసగసాల, సాజీర, కొబ్బరి, ఇంకా మిరియాలు, ధనియాలు, ఇదిగో కాజు, ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఇందులో కావాల్సినవి ఒక 2 ఉల్లిపాయలు, ఒక టమాటా, అల్లము 2 ముక్కలు, ఎల్లిపాయలు ఒక 4-5, ఇవన్నీ కూడా మెత్తగా మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ కొంచెం కట్ చేసుకొని ఆయిల్ వేసుకుందాము. కొంచెం కట్ చేసుకుంటే తొందరగా దంగుతుంది. టమాటా కూడా ఇట్లా 4 భాగాలు కట్ చేసుకుందాము. అన్నీ కూడా ఇందులో వేసి పట్టుకోవచ్చు, ఎందుకంటే దంగుతాయి. అల్లము, ఎల్లిపాయలు, ఈ మసాలా కూడా ఇందులో వేసుకుందాము. కొంచెము వాటర్ వేసి పట్టుకుందాం. ఇదంతా కూడా ఎక్కువ అవసరం లేదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే కారం కూడా వేసుకుందాము. 2 చెంచాలు వేసినా సరిపోద్ది. నేను వండే చికెన్కు 1/2 కేజీ కొంచెం ఎక్కువ, 1/2 కేజీ కొంచెం తక్కువ నేను వండే చికెన్ సరిపోద్ది. సాల్టు టేస్ట్ చూసినాక వేసుకుందాము సాల్టు. ఇప్పుడు ఇదైతే మిక్సీ పెడదాము. ఇప్పుడు మసాలా అంతా ఇట్లా పట్టుకోవాలి మెత్తగా. ఇప్పుడు ఇదంతా కూడా చికెన్ వేసి కలుపుకుందాము. ఈ మసాలాలన్నీ కూడా ఉప్పు, కారము, మసాలాలు అన్నీ కూడా ఇప్పుడు ఇందులో వేసి కలుపుకుందాము. ఇప్పుడు ఒక 2 చెంచాలంతా పెరుగు వేసుకుందాం. ఇందులో కొంచెం పసుపు వేసుకుందాము. ఇప్పుడు ఇదంతా కలుపుకుందాము. అంతా కలిసేటట్టు కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి పక్కకు పెట్టుకుందాము. అంతా కలిసేటట్టు ఇట్లా ఇదంతా కూడా ఈ మసాలా, ఈ పెరుగు అంతా కూడా ఈ ఉప్పు, కారం అన్నీ ఈ పీసులకు పట్టాలి. కొద్దిసేపు ఈ పీసులు కూడా ఇవన్నిటితో ఊరితే మంచుకుంటాయి కలిపితే. ఇదొక 5 నిమిషాలు పక్కకు పెడదాము. ఇప్పుడు నూనె పోసుకుందాము. మనం కూర వేసుకునే గంటతో 2 గంటలు పోతే సరిపోద్ది, ఎందుకంటే చికెన్లో నూనె ఉంటుంది. కొబ్బరి వేసినాం కదా మనం, కొబ్బరిలో కూడా నూనె ఉంటుంది, సరిపోద్దు. 2 గంటలు అయింది, ఇది సరిపోద్ది. కొంచెం నూనె వేడిగానే ఎల్లిపాయలు ఇట్లా కొంచెం దంచుకొని వేసుకోవాలి తాలింపుకు. ఎల్లిపాయలు ఇట్లా వేగంగానే ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి. ఎందుకంటే మనము ఒక 2 ఉల్లిపాయలు మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఇంకొకటి తాలింపు చేసుకోవాలి.
కొంచెం పసుపు తాలింపు తీసుకోవాలి. మనం కొంచెం చికెన్లో కలిపి పెట్టుకున్నాం కదా, పసుపు కొంచెం వేసుకుంటే సరిపోద్ది. ఈ ఉల్లిపాయ అంతా దోరగా వేగాలి. ఉల్లిపాయలు ఉల్లిపాయ ఈ కలర్కి వచ్చేదాకా వేగాలి. కొంచెం దోరగా ఈ కలర్కి వచ్చేదాకా, మరి మాడిపోవద్దు. ఇప్పుడు మనం ఇట్లా కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఈ చికెన్ను ఇందులో వేసుకోవాలి. అంతా కూడా వేసుకోవాలి చికెను. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ చికెన్ అంతా ఉడకాలి మంచిగా. కొంచెం ఉడికితే నూనె పైకి వస్తుంది. ఒకసారి మూత పెట్టుకుందాము. మూత పెడితే మంచిగా ఉడుకుతుంది. ఇది మనము ఎల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి. అల్లమైనా ఎల్లిపాయలన్నా మసాలానైనా ఎవైనా కొంచెం ఎక్కువ వేసుకున్నప్పుడే. కారం తక్కువ వేసుకున్న మంచిదే, కానీ ఇది ఎక్కువ వేసుకుంటే చికెను టేస్ట్గా ఉంటుంది. నీసు వాసన రాదు, మంచిగా ఉంటుంది. అందుకే తగినట్టు వేసుకోవాలి. వేసుకున్నప్పుడే మంచిగా ఉంటుంది. కొంచెం ఘాటుగా కొద్దిసేపు మూత పెట్టుకుందాము. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. ఇదిగో ఇట్లా ఈ గ్రేవీ అంతా ఇట్లా దగ్గరికి వచ్చి ఇట్లా మనము పోసుకున్న నూనె సపరేట్ కావాలి. చికెన్ తోటి ఇట్లా పైకి తేలాలి. కొంచెం దగ్గరికి మనం ఇందులో వాటర్ పోసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే మనం ఉల్లిపాయ ఇవన్నీ మసాలాలు పట్టేసినాం. అందులో కొంచెం నీళ్ళు పోసి మసాలాలు పట్టుకున్నాం. చికెన్ కడుగుతాం కాబట్టి ఎంత మంచిగా వంపుకున్నా కొంచెం చికెన్ తోటి వాటర్ ఉంటాయి. ఈ మనం చికెన్ ఉడికితే కూడా చికెన్లో కూడా వాటర్ ఉంటాయి, మనకు తెలిసిందే. ఇంకా ఇవన్నీ కూడా సూపు లాగా ఇట్లా గ్రేవీ లాగా తయారవుతుంది. మనం ఇందులో వాటర్ పోసుకోవాల్సిన పని లేదు. ఇట్లా కలుపుకోవాలి. ఇంకా కొద్దిసేపు కూడా దగ్గరికి రావాలి. ఈ గ్రేవీ వచ్చినప్పుడే మంచిగా ఉంటుంది. కొంచెం వేసుకుంటే మనం తినేటట్టు ఉండాలి. ఇంకా ఎక్కువ ఉన్నది గ్రేవీ. ఇదంతా కూడా దగ్గరికి రావాలి. ఇంకా చిక్కగా ఇది కొంచెం ఉడుకుతాంటేనే దగ్గరికి వస్తుంది. కొద్దిసేపు కూడా ఉడకనిద్దాము. ఉడికితే ఈ గ్రేవీ అంతా దగ్గరికి వస్తుంది. మూత తీసి చూద్దాము. ఇదిగో ఇట్లా దగ్గరికి రావాలి. ఈ నూనె అంతా సపరేట్ కావాలి. ఇట్లా పైకి తేలాలి. తేలితే ఇప్పుడు చికెన్ ఉడికినట్టే. ఈ గ్రేవీ కూడా దగ్గరికి వచ్చింది. చూసారు కదా, ఇట్లా వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఎప్పుడు ఒకలాగా కాకుండా ఇట్లా కూడా చికెను మంచిగా గ్రేవీ పెట్టుకొని వండుకోవచ్చు. ఇట్లా అన్ని మసాలాలు ఈ ఉల్లిపాయలు ఎక్కువ పడితేనే ఈ గ్రేవీ తయారవుతుంది. మనం ఎక్కువ వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్నప్పుడే ఇట్లా గ్రేవీ చిక్కగా ఉంటుంది, ఇట్లా తయారవుతుంది. కొబ్బరిను గ్రేవీ ఎక్కువ వేసుకోవాలి. వేసుకుంటే ఇట్లా తయారవుతుంది. చూసారు కదా, ఇది కొంచెం ఇంత వేసుకుంటే మనం సరిపోని అన్నం తినచ్చు. అంత టేస్ట్గా ఉంటుంది. చూస్తేనే నీళ్ళు ఊరుతున్నాయి కదా నోట్లో, తింటే కూడా అంత కమ్మగా ఉంటుంది టేస్ట్గా. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. ఈ కొత్తిమీర కూడా కొద్దిసేపు ఉడకనిద్దాము. ఉడికితేనే మంచిగా ఉంటుంది. ఇట్లా వేసి ఇట్లా మనం స్టవ్ ఆపేస్తే పచ్చి పచ్చి ఉంటుంది. కొద్దిసేపు
ఈ కూరతో పాటుగా ఉడకాలి, ఉడికితేనే మంచిగా ఉంటుంది. కొద్దిసేపు ఉడకాలి. చల్లారిందంటే ఇంకా ఈ గ్రేవీ చిక్కగా ఉంటుంది, ఇంత కూడా ఉండదు. కొద్దిగా చల్లగా అయిందంటే ఇట్లా ఉడికితే సరిపోద్ది. ఇప్పుడు చికెన్ వండడం అయిపోయినట్టే. ఈ గ్రేవీ ఇట్లా పైకి తేలి ఇట్లా దగ్గరికి వస్తే అయిపోద్ది. చూసారు కదా, దగ్గరికి వచ్చింది కదా. ఇది చల్లగా అయిందంటే ఇంకా దగ్గరికి వస్తుంది. మనం ఇప్పుడు ఇక స్టవ్ ఆపేసుకుందాము. ఎక్కువ మనం సూపు పెట్టుకున్నా కానీ చికెను తింటే ఎక్కువనే పడుతుంది. ఇట్లా చిక్కగా వేసుకున్నా కానీ కొంచెం పడుతుంది. అట్లా పలుసగా సూప్ పెట్టుకుంటే ఎక్కువ పడుతుంది పిండికి. ఇట్లా చిక్కగా పెట్టుకుంటే కొంచెం వేసుకుంటే సరిపోద్ది ఇంత అన్నానికి, మనం తినే అన్నానికి. ఇప్పుడైతే స్టవ్ ఆపేసుకుందాము. ఇది మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితేనైతే లైక్ చేయండి. లైక్ చేసి మీకు నచ్చితే ఇదైతే మీరు వండుకోండి. ఒక్కసారి ఇట్లా వండుకొని చూడండి. కంపల్సరీ వండుకొని చూస్తే తెలుస్తుంది మీకు ఎంత టేస్ట్ ఉంటుంది అన్నది. వండుకొని మన ఛానల్కి అయితే వెళ్ళి ఎట్లా వండుకోవాలనుకుంటే వీడియో చూడండి. చూసి అయితే చివరి దాకా చూడండి. నేను ఎప్పుడేం వేసినా, ఏమేమి మసాలాలు వేసినా, ఎట్లా వండిన అన్నది మీరు చివరి దాకా చూస్తేనే తెలుస్తుంది. చివరి దాకా చూసి మీరు కూడా వండుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి తొందరగా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ, చుట్టాలకు కానీ, మీకు తెలిసిన వాళ్ళకి కానీ షేర్ చేసి మీరు కూడా వండుకోండి. వాళ్ళు కూడా నచ్చితే వండుకుంటారు. నచ్చితే కాదు, నచ్చుతుంది ఖచ్చితంగా. వాళ్ళు కూడా వండుకుంటారు. ఇట్లా వండుకొని తింటేనైతే చాలా టేస్ట్గా కాదు, కమ్మగా కూడా ఉంటుంది ఇట్లా వండుకుంటే. ఇది చపాతీకైనా, పూరికైనా, రైస్కైనా, దేనికైనా టేస్ట్గానే ఉంటుంది. కొంచెం వేసుకుంటే సరిపోద్ది, అంత టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి చేసుకుంటే ఇట్లా మళ్ళీ వేసుకోవాలనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ కూడా చేసుకోవాలి ఇట్లనే అనిపిస్తుంది మీకు. ఒక్కసారి అయితే చూసి చేసుకోండి. ఇంతవరకు చేసుకోని వాళ్ళైతే, చేసుకున్న వాళ్ళకంటే తెలుసు. ఇంకా బ్యాచిలర్ కానీ, వంట రాని పిల్లలు కానీ ఎవరైనా సింపుల్గా చేసుకోవచ్చు ఇట్లా. ఈ రోజుల్లో అందరికీ సామాన్లు ఉంటున్నాయి, చిన్న చిన్న మిక్సీలు ఉంటున్నాయి, మసాలాలు పట్టుకుంటారు, వండుకుంటారు. రైస్ కుక్కర్లు ఉంటున్నాయి, కుక్కర్లు ఉంటున్నాయి, అన్నీ ఉంటున్నాయి. రైస్ కుక్కర్లు వాడతలేరు కానీ చెప్తాను, అన్నీ ఉంటున్నాయి కాబట్టి ఈజీగా వండుకోవచ్చు, తొందరగా తినచ్చు, కమ్మగా. ఇట్లయితే వండిందండి ఈరోజు అయితే వంట ఇది. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకుంటే నేను పెట్టిన వంటలు మీ అందరికి వస్తాయి కదా, మీరు కూడా వండుకోవచ్చు. బాయ్ అండి, ఉంటా మరి. ఈరోజు అయితే ఈ వంట. ఇప్పుడు ఇదంతా ఇందులో తీసుకుందాము. చూస్తే ఎప్పుడెప్పుడు తినాలి అనిపిస్తుంది. తిందాం ఇప్పుడు. టైం కూడా అయింది, ఒకటి అయిపోతుంది కదా టైము. అన్నం కూడా అయింది, అందుకే తిందాం ఇప్పుడుగా. మీరందరూ కూడా తినండి, టైం అయింది, లంచ్ టైము. ఇదిగో ఇట్లా ఉంటుంది, చూసారు కదా. చూస్తేనైతే తినాలనిపిస్తుందా లేదా? ఎవరికైనా తినాలనిపిస్తుంది చూస్తేనే. అంత మంచిగా ఉంది కదా, మంచిగానే కాదు, కమ్మగా కూడా ఉంటుంది. ఉంటా మరి.